వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ ది రికార్డ్. అదేంటో ఆ జిల్లాలో ప్రతిపక్షానిది అధికార పక్షానిది సేమ్ సేమ్. అవే లుకలకులు, అదే ఆధిపత్య పోరు. ఆ జిల్లా రాజకీయాలు విచిత్రంగా తయారయ్యాయి. బలపడాల్సిన ప్రతిపక్ష పార్టీలో ఎవరి దారి వారిదే. పోనీ అధికారంలో ఉన్న పార్టీ అదరగొడుతోందా అంటే అక్కడ అవే కీచులాటలు. ఆధిపత్య పోరుతో కార్యకర్తలు అల్లాడిపోతున్నారు. విజయనగరం జిల్లా టీడీపీ కంచుకోటగా చెబుతూ ఉంటారు. కానీ గత 10 ఏళ్లు కాంగ్రెస్ హవా నడిచింది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. సార్వత్రిక ఎన్నికల దాకా టీడీపీ నేతలందరిది ఒకే మాట ఒకే బాట. ఇప్పుడు ఎవరి రూటు వారిది. ఇక్కడ మంత్రి మృణాలినిదో వర్గం, మిగతా ప్రజాప్రతినిధులంతా మరో వర్గం. ఎవరికి వారు ఛాన్స్ దొరికినప్పుడల్లా పైచేయి కోసం పాకులాడుతున్నారు. దీంతో అధికార టీడీపీలో నిస్తేజం అలముకుంది. వర్గాలకు అతీతంగా జిల్లాలో తమను నడిపించే నాయకుడి కోసం ఎదురుచూస్తున్నారు తమ్ముళ్లు. జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కైన అశోక్ గజపతిరాజు కేంద్ర మంత్రి హోదాలో ఢిల్లీకే పరిమితమవుతున్నారు. వీలు కుదిరినప్పుడు చుట్టపు చూపుగా వచ్చి స్థానిక కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి ఢిల్లీకి పయనమవుతున్నారట. జిల్లాలో కార్యకర్తల బాగోగులు చూసుకునే బాధ్యతను జిల్లాకు చెందిన మంత్రి మృణాలినికి అప్పగించింది పార్టీ అధినాయకత్వం. ఇక్కడే అసలు చిక్కొచ్చి పడింది. మంత్రి మృణాలిని శ్రీకాకుళం జిల్లాకు చెందిన నేత కావడంతో విజయనగరం జిల్లా రాజకీయాలు, పార్టీ కార్యకర్తలపై ఇంకా అంత పట్టు లేదన్న వాదనుంది. తన సొంత నియోజకవర్గమైన చీపురుపల్లిలోనే క్షేత్రస్థాయి కార్యకర్తలతో కూడా పరిచయాలు పెద్దగా మెరుగుపడలేదట. జిల్లాలో ఉన్న 9 నియోజకవర్గాల్లో ఈమెకున్న పరిచయాలు అంతంత మాత్రమేనని పార్టీ శ్రేణులే గుసగుసలాడుతున్నాయి. మరోవైపు జిల్లాలోని ప్రజాప్రతినిధుల్ని మంత్రి కలుపుకొని పోతున్నారా అంటే అదీ లేదట. దీంతో జిల్లాలోని ప్రజాప్రతినిధులు మంత్రికి వ్యతిరేకంగా ఏకమవుతున్నారని సమాచారం. మంత్రి మీటింగులకు స్థానిక ప్రజాప్రతినిధులు డుమ్మా కొడితే జడ్పీ చైర్పర్సన్ నిర్వహించే సమావేశాలకు మంత్రి దూరంగా ఉంటున్నారు. ఇటీవల మంత్రికి వ్యతిరేకంగా టీడీపీ జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు రహస్య సమావేశం నిర్వహించారని సమాచారం. మంత్రి పర్యటనలకు దూరంగా ఉండాలని అనధికార తీర్మానం చేశారని తెలుస్తోంది. జిల్లాలో అధికార పార్టీ నేతలంతా కలిసికట్టుగా ఏ కార్యక్రమాన్ని నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు కార్యకర్తలు కూడా పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడ్డా తమనిప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదని లోలోన రగిలిపోతున్నారట. ఎన్నో ఇబ్బందులు పడి పార్టీని అధికారంలోకి తీసుకొస్తే పనైపోయాక కరివేపాకులా పక్కన పడేశారని ఆవేదనలో వారున్నారట. ఇక జిల్లాలో ప్రతిపక్ష పార్టీ వైసీపీ పరిస్థితేమీ గొప్పగా లేదు. కాంగ్రెస్ సీనియర్ నేత బొత్స వస్తే పార్టీ మరింత బలపడుతుందని వేసుకున్న లెక్కలు తప్పుతున్నాయి అన్న చర్చ జరుగుతోంది. ఇదివరకు జిల్లాలో ఏకతాటిపై ఉన్న వైసీపీ నేతలు బొత్స చేరికతో రెండుగా చీలినట్టు తెలుస్తోంది. వీరిలో ఒకటి కోలగట్ల వర్గం కాగా మరొకటి బొత్స వర్గం. ఈ రెండు వర్గాల రాజకీయాలతో కేడర్ తల పట్టుకుంటోంది. మొదట్నుంచి వైసీపీలో తమకే జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారని కోలగట్ల వర్గం ప్రచారం చేసుకుంటోంటే వైఎస్ కుటుంబంతో బొత్సకున్న సాన్నిహిత్యాన్ని మరో వర్గం చెప్పుకుంటోందట. బొత్స రాకను వ్యతిరేకిస్తూ పార్టీ వీడతారు అనుకున్న బొబ్బిలి రాజులు, ఎమ్మెల్సీ కోలగట్ల, పెనుమచ్చ సాంబశివరాజు ఆలోచన మార్చుకున్నట్టు తెలుస్తోంది. పార్టీలోనే ఉన్న బొత్సతో మాత్రం కలిసి పనిచేసేదే లేదని తేల్చి చెప్తున్నారట ఈ నేతలు. మొదట్లో కోల్డ్ వార్లా ఉన్న వైసీపీ రాజకీయాలు ఇప్పుడు రచ్చకెక్కుతున్నాయి. ఈ మధ్య బొత్స జన్మదినం, వైఎస్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదానికి కారణమయ్యాయని తెలుస్తోంది. ఫ్లెక్సీలపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల ఫోటో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది బొత్స వర్గం. కానీ ఆయన మాత్రం ఫ్లెక్సీలు ముద్రించే వారిపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారని తెలుస్తోంది. బొత్స ఫోటో ఉన్న ఏ ఫ్లెక్సీ పైన తన ఫోటో ఉండడానికి వీల్లేదని వార్నింగ్ ఇచ్చారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో బొత్స వర్గం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఎక్కడా కోలగట్ల ఫోటో లేదు. అంతేకాదు బొత్స వ్యతిరేక వర్గం వేడుకల్లో పాల్గొనలేదు. ఈ రెండు వర్గాల మధ్య పోరు ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఈ ఉదాహరణ చాలు అన్న చర్చ వైసీపీ వర్గాల్లో జరుగుతోంది.
ఇక జిల్లాలోనే కాదు గత ఎన్నికల్లో రాష్ట్రంలోనే ఖాతా తెరవని కాంగ్రెస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఒకప్పుడు జిల్లా రాజకీయాలను శాసించిన బొత్స తమ పార్టీలో ఉన్నారన్న ధీమా మొన్నటి వరకు కాంగ్రెస్ లో కనిపించేది. కానీ బొత్స కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. బొత్సతో పాటు విజయనగరం కాంగ్రెస్ లో బలమైన నేతలుగా చెప్పుకునేవారంతా వైసీపీ కండువా కప్పేసుకున్నారు. దీంతో జిల్లాలో కాంగ్రెస్ కు కాస్తో కూస్తో ఉన్న పేరు బలం అంతా కరిగిపోయాయంటున్నారు.